నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీ పండుగ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మేము రాఖీలు తీసుకున్నది అంటే చెల్లి నేను వెళ్ళి రాఖీలు తీసుకున్నది అంతా షార్ట్ రూపంలో పెట్టాను కదండి. ఇది వచ్చేసి పండగ రోజు. ఇంకా పండగ రోజు నార్మల్గా ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకొని దేవుడి దగ్గర పూజ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. కాకపోతే ఆ రోజు కొంచెం లేట్గా వచ్చామండి. ఎప్పుడు మార్నింగే స్టార్ట్ అవుతాము ఇంట్లో నుండి. అంటే అన్నయ్యలకు తమ్ముళ్ళకి అందరికీ కట్టేసరికి మాకు నైట్ అవుతుందన్నమాట. బట్ ఆ రోజు మధ్యాహ్నం దాకా ఆ రాఖీ కట్టొద్దు అని చెప్పారు కాబట్టి ముహూర్తం లేదు, 1:33 దాకానో ఏమో రాఖీలు కట్టొద్దు, ఆ తర్వాత కట్టుకోవచ్చు రాఖీలు అని చెప్పారు కదా పండితులు. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పనులు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వంట కూడా చేసేసాను. ఎందుకంటే నేను మధ్యాహ్నం వెళ్తాను కాబట్టి ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని ఇంకా నేను చెల్లి ఇద్దరము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. పండగ అంటేనే హడావుడి కదండి. శ్రావణ మాసం మొత్తం మాకైతే చాలా బిజీ అయిపోయిందండి. నాగుల పంచమి వచ్చింది, తర్వాత రాఖీ పండగ, నెక్స్ట్ వచ్చేసి మేము లక్ష్మీదేవి పూజ చేసుకున్నాము. నేను ఇంకా ఆ వీడియో అప్లోడ్ చేయలేదండి. అప్లోడ్ చేస్తాను, ఎడిటింగ్ చేయలేదని చెప్పేసి ఇంకా అప్లోడ్ చేయలేదు. మళ్ళీ ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయని చెప్పేసి ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేయడము, అసలు రెస్టు లేదు టైము లేదు అన్నట్టు అయిపోయిందండి. శ్రావణం అంతా అలానే బిజీ అయిపోయింది. నేను మొన్నటి శుక్రవారం నేను చేసుకున్నాను లక్ష్మీదేవి పూజ. ఇంకా చెల్లి చేయలేదు, చెల్లి కూడా చేసుకుంటుంది. తను కూడా హౌస్ డీప్ క్లీనింగ్ చేస్తుందన్నమాట. సో మస్తు బిజీ ఉండే. ఇంట్లో ఫంక్షన్లు అండి. నా మేనల్లుడి బర్త్డే అయింది. ఇలా ఒకటి అన్ని ఫంక్షన్లు వచ్చేసరికి మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. సో ఇంకా అన్నీ అటెండ్ కావాలి, షాపింగ్లకు వెళ్ళాలి. ఇలానైతే మాకైతే చాలా బిజీ అయిపోయిందండి. శ్రావణం మొత్తం ఇలానే బిజీ ఉంటుంది మాకు. నార్మల్గానైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోతామండి. 9:30, 10 కల్లా స్టార్ట్ అయిపోయామనుకోండి, ఈవినింగ్ వరకు అందరి దగ్గరికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది. బట్ ఈసారి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా చాలా హడావుడైతే అయిపోయింది. అంటే మేమొక్కరమే కాదు, మా తమ్ముని కూతురు, మా అన్నయ్య కూతురు, తర్వాత మా పాప, వాళ్ళు కూడా అందరి ఇళ్ళకి అలా వెళ్తూ ఉంటారు కదా. సో టైమింగ్స్ చూసుకోవాలి, ఎవరు వస్తున్నారు, మేము ఎటు వెళ్ళాలి, వాళ్ళు ఎటు వస్తున్నారు, ఇలా అన్నీ చూసుకుంటూ మేము వెళ్తామన్నమాట. సో చాలా బిజీ ఉంటుందండి ఆ రోజు. ముందు రోజు మేము అన్నీ రెడీగా పెట్టుకున్నా సరే ఇంకా రాఖీ రోజు మళ్ళీ మాకు బిజీనే ఉంటుందన్నమాట. అంటే ఇంకా ట్రావెలింగ్ అయితే పెద్ద టైం ఏం పట్టదు, అందరు దగ్గరనే ఉంటారు. ఇంకా లాంగ్ ఉంటే మాత్రం ఇంకా ఇబ్బంది అవుతుండే. అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి అందరి ఇళ్ళకి చాలా ఈజీగానే వెళ్ళి వస్తుంటాము. బట్ అందరి ఇళ్ళకి టైం పడుతుంది కదా, కూర్చుంటాము కాసేపు మాట్లాడి మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం, వేరే అన్నయ్య వాళ్ళ ఇంటికి, తమ్ముని వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉంటాము. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో కట్టిన తర్వాత చిన్నన్న వాళ్ళ ఇంటికి వచ్చామండి. చిన్నన్న వాళ్ళ ఇంట్లో కట్టేసేసి ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికే వస్తాము. ఫస్ట్ పెద్దన్నకి కట్టేసి తమ్మునికి కడుతున్నాము ఇంటికి వెళ్ళి. ఎందుకంటే తమ్మునికి ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పేసి, అంటే వానికి లీవ్ లేదనమాట. అందుకోసం అని చెప్పేసి తమ్మునికి కట్టి మళ్ళీ చిన్నన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. తమ్ముళ్ళు కూడా ఇక్కడికే వచ్చారనమాట. మా మరదళ్ళు వాళ్ళు కూడా వెళ్తారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ ఈ ఫెస్టివల్ ఎలా ఉంటుందంటే ఎవరి అన్న తమ్ముళ్ళకు వాళ్ళకి కట్టాలని ఆడబిడ్డలకి అందరికీ ఆరాటమే, ప్రతి ఒక్కరికి ఆరాటమే. అన్న తమ్ముళ్ళకు ఆరాటమే, అక్క చెల్లెళ్ళకి ఆరాటమే. ఇప్పుడు నేను రావాలని మా అన్నయ్యలకి మా తమ్ముళ్ళకు ఉంటుంది. వాళ్ళ వైఫులు అంటే మా వదినలు కానీ మా మరదలు కానీ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇండ్లకు వెళ్తారు. అంటే మేము వెళ్ళి రాఖీ కడితే వాళ్ళు వెళ్తారనమాట. సో ఇంకా మాకు సొంత ఆడపడుచు లేదు కాబట్టి మేము కొంచెం ఫ్రీ. అంటే ఇంకా మాకు సొంత ఆడపడుచుందనుకోండి, తను వచ్చి మా హస్బెండ్కి కట్టేంత వరకు నేను కూడా కంపల్సరీ ఇంట్లోనే ఉండాలి. ఆమె కట్టి తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి రావాలి. తను లేదు కాబట్టి ఇంకా నేను వచ్చేస్తాను. కానీ ఇప్పుడు మా మర్దళ్ళు మా వదినలు వాళ్ళైతే వెళ్తారు. సో ఒక్కొక్కరింటికి వెళ్ళి మేము కట్టిన తర్వాత వాళ్ళు వెళ్తారండి. పాపం ఎంత లేట్ అయినా కానీ మా కోసం వెయిట్ చేస్తారు, వెళ్ళరు. మేము కట్టిన తర్వాతనే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. అందరి దూరం ఉందండి, కొంతమంది సిటీలో ఉన్నాయి, కొంతమంది దూరం ఉంది. అయినా కానీ పాపం మా వదినలు కానీ మా మరదళ్ళు కానీ వెయిట్ చేస్తారు మేము వచ్చేంతవరకు. ఇంకా ఇక్కడ వచ్చేసి తమ్ముళ్ళకు రాఖీ కడుతున్నాము. అక్కడ వచ్చి కూర్చున్నాడు కదా చిన్న బాబు, వాడు వచ్చేసి
మా ఇషాన్ అనమాట. ఇంకొక బాబు మొన్న బర్త్డే అయిన బాబు పడుకున్నాడు. వాళ్ళు లేచిన తర్వాత వాడికి కడతాము. వానికి ఫస్ట్ రాఖీ అనమాట. వాళ్ళ అక్క కడుతుంది వానికి ఫస్ట్ రాఖీ. కట్టిన తర్వాత ఇంకా మేము కడతాము. ఈ పండగ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అంటే ప్రతి ఒక్క అక్క చెల్లి వాళ్ళ అన్న తమ్ముళ్ళ ఇళ్ళకి వెళ్ళి రాఖీలు కట్టడము, ఫ్యామిలీ అందరు ఒక దగ్గర అట్లా కలిసినట్టుగా ఉంటారు కదా, కలిసిమెలిసి. సో చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇక్కడ నేను వచ్చేసి తమ్ముళ్ళకు రాఖీ కడుతున్నాను. ఇంకా చెల్లి కూడా తమ్ముళ్ళకు రాఖీ కడుతుంది. ఎవ్రీ ఇయర్ చెల్లి నేను కలిసే వెళ్తాము, అందరింటికి కలిసే వెళ్తాము. ఇదివరకు అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అందరం, ఇంకా పిల్లలు మా హస్బెండ్ అందరం వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయేసరికి జాబులు, లీవులు ఇవ్వరు, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ టైమింగ్స్ అన్నీ చూసుకోవాలి. మళ్ళీ మా పాప వచ్చిన తర్వాత మా ఆయానికి మా అబ్బాయికి ఇద్దరికి తను వచ్చిన తర్వాత కడుతుంది. మార్నింగే కడదామంటే పండితులు చెప్పారు కదా మధ్యాహ్నం వరకు రాఖీ కట్టుకోకూడదు, మధ్యాహ్నం తర్వాత మంచి గడియలు ఉన్నాయని చెప్పేసి ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిపోయిందనమాట. సో తను వచ్చిన తర్వాత ఇంకా కడుతుంది. ఇప్పుడు మా అబ్బాయి కూడా వచ్చేసాడు. ఇంకా మా అమ్మాయి మా అబ్బాయికి ఇంకా మా ఆయానికి వాళ్ళ బాబాయికి తను కూడా రాఖీ కడుతుంది. తను రాఖీ కట్టిన తర్వాత మేము ఇంకొక అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పటికే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. తను కట్టిన తర్వాత మేము మళ్ళీ ఇంకొక అన్నయ్య ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇంకొక అన్నయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా బయటికి వెళ్ళారు. ఆ రోజు ఆయన కూడా బిజీగా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కట్టాలి. ఇలా ఆ రోజు అయితే చాలా ఎలా అయిపోయిందంటే ఒకరు కడుతున్నారు రాఖీ, మళ్ళీ ఒకరు వస్తున్నారు, అలా అయిపోయిందండి. టైమే లేదు అన్నట్టుగా అయిపోయిందనమాట. ఇక్కడికి ఈ అన్నయ్య ఇంటికి, ఆ అన్నయ్య ఇంటికి, తమ్ముళ్ళ ఇంటికి అట్లా అన్నీ తిరగడము, అసలు డే అంతా బిజీ అయిపోయిందండి. అంటే మధ్యాహ్నం నుండి నైట్ వరకు అయితే చాలా బిజీ అయిపోయింది. ఇంకొక వదిన మా కోసం తను కూడా వెయిట్ చేస్తుంది. మా అన్న మేనల్లుడికి ఇంకొక రీసెంట్గా మ్యారేజ్ అయిందనమాట. ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో మేము వచ్చి రాఖీ కడితే వాళ్ళు వెళ్దామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా నా కోసం చూస్తే లేట్ అవుతుందని చెప్పేసి తననైతే మేము వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నాము. కొత్తగా పెళ్ళైంది కదండి, ఇంకా ఎవరికైనా వెళ్ళాలి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అని ఉంటుంది కదా. ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడ అందరికి గట్టి వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి అన్నాము. ఇంకా నా మేనల్లుడు ఆ అమ్మాయి ఇద్దరు, అంటే నా కూతురు అవుతుంది తను, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అంటే వాళ్ళ బ్రదర్స్ రాఖీ కట్టడానికి. ఇంకా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టే టైం వరకు వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ అందరికీ కట్టేసి మేము వెళ్ళేసరికి అదే టైం అవుతుంది అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయానికి మా పాప అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళ అక్క అంటే నిజంగా చాలా చాలా ప్రాణం అండి. అక్క అంటే ఎంత లవ్ చేస్తాడో వాడు. తమ్ముడు అంటే తనకి కూడా అంత లవ్ ఉంటుంది. అక్క తమ్మునికి చాలా చాలా లవ్ ఉంటుంది అనమాట. వాడు వాళ్ళ అక్క వచ్చి రాఖీ కట్టించుకునేంత వరకు రాఖీ కట్టించుకోడు ఎప్పుడు. కాకపోతే ఈసారి అయితే లేదు నాన్న, అక్క వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు మమ్మీ కడుతుంది, నువ్వు కట్టించుకో. ఎందుకంటే చిన్న బాబు కదా, అందరూ రాఖీలు కట్టుకుంటుంటే వాళ్ళకి కూడా కట్టుకోవాలని ఉంటుంది కదా. సో లేట్ అవుతుంది నాన్న, నువ్వు కట్టేసుకో అని చెప్పేసి అన్నాము. వాడైతే వాళ్ళ అక్క కట్టేంత వరకు వేరే వాళ్ళు కడతా అన్నా వాడు వినడు. ఇక్కడ వచ్చి ఇంకా వాళ్ళ బాబాయికి వాళ్ళిద్దరు తమ్ముళ్ళకు రాఖీ కట్టేసేసి ఇంకా స్వీట్ అయితే పెడుతుంది. అక్కడ కూర్చున్నారు కదా మా అన్నయ్యలు. ఆల్రెడీగా మా అన్నయ్యలకు కట్టేసినాం పొద్దున్నే, అంటే మధ్యాహ్నం ఫస్ట్ అన్నయ్యల దగ్గరికే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ వీడియోనైతే తీయలేదు, ఎందుకంటే గుర్తుకు లేదు అండ్ టైము లేదు. అంటే బిజీగా ఉన్నాం కదా. తమ్ముడు క్యాబ్ వచ్చేసి తమ్ముడు ఆఫీస్కి వెళ్ళాలన్న టెన్షన్లో ఫాస్ట్గా అక్కడ కట్టేసి వచ్చేసాము. అక్కడ వీడియో కూడా తీయలేదు. అన్నయ్య వాళ్ళ ఇంట్లో అంత బిజీ ఉండే, పెద్దన్న వాళ్ళ ఇంట్లో, చిన్నన్న వాళ్ళ ఇంట్లో తీశాను కానీ పెద్దన్న వాళ్ళ ఇంట్లో టైము లేదు. అసలు ఆ టెన్షన్లో నేను మర్చిపోయాను కూడా, వీడియో తీయడం కూడా మర్చిపోయాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మా అమ్మాయికి కూడా రాఖీ కడుతున్నాను. మా అమ్మాయి వచ్చి రాఖీ కట్టేంత వరకు నేను కూడా అట్లానే ఉంటానండి. రాఖీ కట్టుకొని ఇంకా తను వాళ్ళకి కట్టేసి నాకు ఇంకా చెల్లికి కూడా రాఖీ కట్టేసింది. ఇక్కడ వచ్చేసి అమ్మ కూర్చొని చూస్తూ ఉన్నారు. అమ్మకి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు, సో నీరసంగా ఉంటుంది అంటున్నారు. తను వచ్చేసి మా మరదలు అనమాట. తను కూడా కూర్చుంది. చాలా పెద్ద ఫ్యామిలీ మాది, అందరు ఉంటారు కదా. అసలు టైమే తెలియదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి అందరి ఇళ్ళకి వెళ్తే అసలు మాకు టైమే దొరకదనమాట. అలా ఉంటుంది అందరం కలిస్తే. అంటే ఒక చిన్నపాటి ఫంక్షన్కి సరిపడా మెంబర్స్ మా ఇంట్లోనే అవుతారు. ఎంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు, అంటే మా మమ్మీకి కొడుకులు, కోడన్లు, బిడ్డలు, అల్లుండ్లు, మన్మలు, మన్మరాళ్ళు, వీళ్ళందరూ కలిసేసరికి ఒక చిన్నపాటి ఫంక్షన్ అయిపోతుంది అనమాట. అంటే ఆ ఫంక్షన్కి సరిపడా మెంబర్స్ మా ఇంట్లోనే ఉంటాము. పెద్ద ఫంక్షన్ చేస్తేనే ఇంకెక్కువ మందిని పిలుస్తాం, కానీ నార్మల్గానైతే మా ఇంట్లోనే సరిపడినంత మెంబర్స్ ఉంటారు.
ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.